Welcome. Today we will discuss exercise 11.3, the fourth question first. This is the fourth question. After completing this one, we go through the third one. ఒకసారి fourth one చూద్దాం. If tan A equal to cot B, if tan A equal to cot B, where A comma B are acute angles, prove that A plus B is equal to 90. This we have to prove. సో ఎట్లా ప్రూవ్ చేస్తాం ఇది? tan A equal to cot B, ఇది తీసుకోవాలి. A and B are acute angles, prove that A plus B is equal to 90. సో దీన్ని ఫస్ట్ మనం ప్రూవ్ చేద్దాం. సో ఐ విల్ రైట్ ద ఫోర్త్ క్వశ్చన్. tan A equal to tan A equal to cot B and A comma B are acute angles. అంటే acute angles అని ఎందుకు ఇచ్చినారంటే మనకు ఏ కానీ బి కానీ 90 degrees లేదని తెలియాలండి. ఎందుకంటే ట్రయాంగిల్ ఏబీసీలో రైట్ యాంగిల్ ఇస్ ఎట్ సి అనమాట. అందుకే ఏబీలో acute angles అని ఇచ్చినాడు. అంటే ఒకవేళ ఆ ఫిగర్ ఇఫ్ యూ సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు డ్రా ద ఫిగర్ దెన్ ఇట్ విల్ బి లైక్ దిస్. ఏ దిస్ ఈజ్ బి అండ్ దిస్ ఈజ్ సి. ఇది 90 ఉంటుంది. సరే ఇక్కడ ఒకసారి చూద్దాం. tan A ఈక్వల్ టు cot B కదా. మనకు మామూలుగా ఇంతకుముందు కాంప్లిమెంటరీ యాంగిల్స్ డెఫినేషన్లో ఇన్ సొల్యూషన్ వి టేక్ ఫస్ట్ tan A ఈక్వల్ టు cot B. ఇది క్వశ్చన్. బట్ వీ నో మనకేం తెలుసు, tan θ ఈజ్ ఈక్వల్ టు కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఏంటి, cot ఆఫ్ 90 మైనస్ ఇక్కడ ఏ యాంగిల్ ఉంటుంది ఇది తెలుసు మనకు. tan θ ఈజ్ ఈక్వల్ టు cot ఆఫ్ 90 మైనస్ θ అని తెలుసు. సో ఫ్రమ్ దిస్ అంటే ఇదే కాదు మనకి ఇది కూడా తెలుసు, cot θ ఈక్వల్ టు tan ఆఫ్ 90 మైనస్ ఇక్కడ ఎంత ఉంటే ఎంత యాంగిల్. ఇవి రెండు తెలుసు మనకు ఆల్రెడీ. ఇవి కాంప్లిమెంటరీ యాంగిల్స్ సంబంధించింది. సో దీంట్లోంచి ఇప్పుడు మనం ఏం చూజ్ చేసుకుందాం, ఇక్కడ టీటా లేదు కదా, యాంగిల్ ఏ ఉంది. అంటే సో ఫ్రమ్ దిస్ tan A ఈజ్ ఈక్వల్ టు, అంటే టీటా ప్లేస్లో ఏ రాసుకున్నాం, tan A ఈక్వల్ టు cot ఆఫ్ 90 మైనస్ ఏ, ఇక్కడ ఏ యాంగిల్ ఉంటుంది. దీన్ని ఈక్వేషన్ ఇది 1 అని అనుకుంటే దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1 ఇది తీసుకొచ్చి ఇందులో పెడదాం. అంటే tan A ప్లేస్లో ఇది రాద్దాం. సో అప్పుడు మనకేమవుతుంది, యాక్చువల్గా ఉన్నదేమో tan A ఈక్వల్ టు cot B, ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం ఈ వాల్యూని, cot ఆఫ్ 90 మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు cot బీటా. సో ఇప్పుడు రెండు వైపులు ఏం చేయొచ్చు, మనం కాట్ని తీసేయచ్చు, క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో మిగిలింది ఏంటి, 90 మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి. 90 ఈజ్ ఈక్వల్ టు ఈ మైనస్ ఏ రైట్ సైడ్కి వస్తే ఏ అవుతుంది, ఆల్రెడీ బి ఉంది, బీకి సైన్ ప్లస్ ఉంది. సో ఏ ప్లస్ బి, దీన్నే ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 90 degrees అని రాయొచ్చు. సో దీన్నే మనం జనరలైజ్ చేస్తూ వీ కెన్ రైట్ ఇఫ్ tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు cot బీటా, దెన్ ఒకవేళ tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు cot బీటా ఉంటే ఇది ఎప్పుడు ఏ సందర్భంలో వస్తుందంటే ఈ రెండు యాంగిల్స్ కలిపితే 90 ఉంటాయి. దెన్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 90 degrees. ఇది ఆల్రెడీ చెప్పుకున్నాం కానీ మళ్ళీ ఒకసారి ఇది ప్రూఫ్, ఇది క్వశ్చన్లోంచి. సో ఇట్లా మనం చేస్తాం. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దాం. వి సీ ద థర్డ్ క్వశ్చన్. చూడండి, ఇఫ్ tan 2A ఈజ్ ఈక్వల్ టు, సేమ్ క్వశ్చన్ చూడండి, cot ఆఫ్ A మైనస్ 18, అంటే ఏ ప్లేస్లో 2A ఉంది, బి ప్లేస్లో A మైనస్ 18 ఉంది, అంతే. వేర్ 2A ఈజ్ అన్ ఎక్యూట్ యాంగిల్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఏ, అంటే ఏని కనుక్కోవాలి మనం. ఇప్పుడు ఫోర్త్ దాంట్లోంచి tan A ఈక్వల్ టు cot Bకి ఏమొచ్చింది, ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ 90 వచ్చింది. అంటే ఈ రెండు యాంగిల్స్ కలిపితే 90 degrees అయినప్పుడు ఇది సాధ్యమవుతుంది. అది మనం వాడుకుందాం. సో వి సీ ద థర్డ్ క్వశ్చన్ ఫస్ట్. ద థర్డ్ క్వశ్చన్ ఈజ్ tan 2A ఈక్వల్ టు cot ఆఫ్ A మైనస్ 18. ఇందులోంచి మనం ఏ కనుక్కుంటాం. ఇప్పుడే తెలుసు మనకు, ఇఫ్
tan alpha ఈజ్ ఈక్వల్ టు కాట్ బీటా, దెన్ ఏంటి ఈ రెండు కలిపితే 90 కదా, దెన్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ 90. ఇది వాడుకుందాం ఇప్పుడు మనం. సో దీని ప్రకారం ఇక్కడ ఏమవుతుంది మనకు, దిస్ ఈజ్ అ సొల్యూషన్. దీని ప్రకారం ఏం రాయాలి మనం, 2a అనేది ఒక యాంగిల్, దిస్ ఈజ్ వన్ యాంగిల్, a మైనస్ 18 ఇంకొక యాంగిల్, సో a మైనస్ 18 ఈ రెండు కలిపి ఎంత రావాలి మనకు 90 degrees. సో ఆల్ఫా ప్లేస్లో 2a అండ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ బీటా రైట్ a మైనస్ 18. సో ఇందులోంచి 2a ప్లస్ a 3a అవుతుంది, ఈక్వల్ టు కింద ఈక్వల్ టు 90, ఈ మైనస్ 18 ఇటు వస్తే ప్లస్ 18, సో ఇట్ విల్ బికమ్ 108. a ఈజ్ ఈక్వల్ టు 3 మల్టిప్లై చేస్తుంది ఇటు వస్తే బై అవుతుంది, సో 3 1 జార్ 3 3 జా 9 3 6 జా 18, సో a ఈజ్ ఈక్వల్ టు 36 degrees. సో ఇట్లా ఫైండ్ చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ we go through the fifth question, that is ఇక్కడ చూడండి ఒకసారి, if a comma b and c are interior angles of a triangle abc. అంటే ఫస్ట్ మనం ఏం డ్రా చేయాలి, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేసుకోవాలి. వీ హ్యావ్ టు డ్రా ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫస్ట్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఇంటీరియర్ యాంగిల్స్ మీన్స్ ద యాంగిల్స్ విచ్ ఆర్ ఇన్సైడ్. సో దానికి నేమ్ ఏంటి, ఏ బి సి, ఇది రైట్ యాంగిల్ ఇక్కడ. ఇప్పుడు ఈ ట్రయాంగిల్లో ఇంటీరియర్ యాంగిల్స్ అంటే యాంగిల్ ఏ అండ్ దిస్ ఈజ్ యాంగిల్ సి అండ్ దిస్ ఈజ్ యాంగిల్ బి. అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా గమనించాలి మనం, ఇది రైట్ యాంగిలే కావాల్సిన అవసరం కూడా లేదు, అంటే ఎనీ కైండ్ ఆఫ్ ట్రయాంగిల్. ఇప్పుడు మనం చేసేటటువంటి ఈ జనరలైజేషను నాట్ ఓన్లీ ఫర్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్. యాక్చువల్గా మనం ట్రిగ్నామెట్రీ అనగానే రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ గీస్తాం కదా, అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కనే కాదు, ఐదర్ ఇట్ ఈజ్ ఏ రైట్ ట్రయాంగిల్ ఆర్ అక్యూట్ ట్రయాంగిల్ ఆర్ అబ్ట్యూజ్ ట్రయాంగిల్, ఏ ట్రయాంగిల్ కైనా ఇప్పుడు మనం చేసేది కండిషన్. సో ఐఎమ్ డ్రాయింగ్ 3 kind of triangles ఇలా. సో ఐఎమ్ రైటింగ్ ద నేమ్స్, దిస్ ఈజ్ ఏ, దిస్ ఈజ్ బి, దిస్ ఈజ్ సి, ఏ బి సి. సో ఇట్లా ఉన్న ఏ ట్రయాంగిల్ అయినా కావచ్చు. అక్కడ మనకు ఏం ప్రూవ్ చేయాలి, దెన్ షో దట్ tan of a plus b by 2 ఈక్వల్ టు cot c by 2. ఇది మనం ప్రూవ్ చేయాలి. tan of a plus b by 2 ఈక్వల్ టు cot c by 2, ఇది ప్రూవ్ చేయాల్సింది. సో దీనికోసం మనం ఏం చేయాలో చూద్దాం. సో దిస్ ఈజ్ ద 5th క్వశ్చన్. మనకు ఒక ట్రయాంగిల్లో సమ్ ఆఫ్ 3 యాంగిల్స్ ఏంటి, మనకు 180 degrees కదా, ఏ ట్రయాంగిల్ అయినా కానీ. సో ఇన్ ట్రయాంగిల్ ఏబిసి యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 180 degrees. ఇది మనకు తెలిసిన ఫ్యాక్ట్. అయితే ఇందులో మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి, వీ హ్యావ్ టు ప్రూవ్, ఐ విల్ రైట్ హియర్ టు ప్రూవ్ వాట్ వీ హ్యావ్ టు ప్రూవ్, దట్ ఈజ్ tan ఆఫ్ ఏ ప్లస్ బి బై 2 ఈక్వల్ టు cot c by 2. ఇది కదా మనం ప్రూవ్ చేయాల్సింది. దిస్ వన్ వీ షుడ్ ప్రూవ్. సో ఇది ప్రూవ్ చేయాలి కాబట్టి మనం ఏం చేద్దాం, ఇక్కడ ఏముంది, ఏ ప్లస్ బి బై 2 అంటే ఏ ప్లస్ బిని ఆఫ్ చేయాలి, సిని ఆఫ్ చేయాలి ఫస్ట్. సో దీన్ని మనం ఏం చేస్తున్నాం మనం అంటే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈక్వల్ టు 180. రెండు వైపులా 2తో డివైడ్ చేద్దాం, డివైడ్ విత్ 2 ఆన్ బోత్ సైడ్స్, డివైడ్ విత్ 2 ఆన్ బోత్ సైడ్స్. ఇప్పుడు ఏమవుతుంది, యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈక్వల్ టు 180 degrees, 180 by 2. ఇందులో మనం ఏం చేయొచ్చు, యాక్చువల్గా ఈ బై 2ని యాంగిల్ ఏకి సపరేట్గా అంటే యాంగిల్ ఏ బై 2 ప్లస్ యాంగిల్ బి బై 2 ప్లస్ యాంగిల్ సి బై 2 అట్లా రాయొచ్చు. కానీ మనకి ఇక్కడ ప్రూవ్ చేయాల్సింది ఏంటి, tan ఏ ప్లస్ బి బై 2 అంటే ఈ రెండింటి కలిపి రాసుకోవాలి మనం దీన్ని. సో నవ్ దిస్ కెన్ బి రిటన్ యాజ్ యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి బై 2 ప్లస్ యాంగిల్ సి ఒకదాన్ని సపరేట్ చేస్తున్నాం అండ్ ఇట్ విల్ బికమ్ 90, 180 by 2 కదా ఇది. సో దిస్ ఈజ్ 180 by 2, కట్ చేస్తే 90 వస్తుంది. ఇప్పుడు ఇది ఒక్కదాన్ని ఇటు పంపిద్దాం రైట్ సైడ్కి. సో ఆన్ ద లెఫ్ట్ సైడ్ యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి బై 2 ఈక్వల్ టు 90 మైనస్ యాంగిల్ సి బై 2. ఇది ఒక స్టెప్ అయిపోయింది. ఇప్పుడు ప్రూవ్ చేయాల్సిన దగ్గరికి వెళ్దాం. ఏంటి, ట్యాన్ కదా ప్రూవ్ చేయాల్సింది, ట్యాన్ అని ఉండాలి లెఫ్ట్ సైడ్. సో టేక్ ట్యాన్ అండ్ బోత్ సైడ్స్, టేక్ ట్యాన్ ఆన్ బోత్ సైడ్స్. సో ఏమైందో చూద్దాం. ట్యాన్ తీసుకుంటే ట్యాన్ ఆఫ్ ఇది యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి బై 2 ఈక్వల్ టు ట్యాన్ ఆఫ్
90 మైనస్ యాంగిల్ సి బై 2. ఓకే, ఇప్పుడు ఏం చేస్తామంటే tan ఆఫ్ ఏ ప్లస్ బి బై 2 దాన్ని ఏం మార్చేది ఉండదు మనకు. tan ఆఫ్ యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి బై 2 ఈక్వల్ టు, ఒకసారి చూడండి లోపల యాంగిల్ 90 అని ఉంది. 90 అని వచ్చి ముందు tan వచ్చింది అనుకోండి, అప్పుడు అర్థం ఏంటి? tan కాస్త 90 యాంగిల్తో ఎప్పుడైతే రాస్తామో tan కాస్త ఇట్ విల్ బికమ్ కాట్. ఇక్కడ యాంగిల్ ఏదో వస్తుంది, యాంగిల్ సి బై 2. ఇదే మనం ప్రూవ్ చేయాల్సింది. హెన్స్ ప్రూవ్. ఇలా నెక్స్ట్ క్వశ్చన్, 6th one. ఎక్స్ప్రెస్ sin 75 degrees plus cos 65 degrees in terms of trigonometric ratios of angles between 0 degrees and 45 degrees. అంటే ఇక్కడ మనకు sin 75 cos 65 అలా ఉంది కదా, ఈ 75 ఉండొద్దు మనకు. ఎలా ఉండాలి? 0 degrees అయినా ఉండాలి, లేదా 45 degrees అయినా ఉండాలి, లేదా మిడిల్లో అయినా ఉండాలి. ఎనీ యాంగిల్ 0 నుంచి 45కి మధ్యలోనే. అంటే ఇక్కడ 75 ఉండొద్దు, ఉండకుండా చేయాలి. అట్లా చేసినా కానీ sin 75 చేసినా నెక్స్ట్ నువ్వు తీసుకోబోయే యాంగిల్ 0కి 45కి మధ్యలో వచ్చినా వాటి వాల్యూ సేమ్ రావాలి మళ్ళీ. సో దీన్ని ఎట్లా రాస్తాం? ఒకసారి వి సీ ద 6th question. The 6th question is sin 75 degrees plus cos 65 degrees. ఇది క్వశ్చన్. ఇది 0 to 45 కనపడాలి మనకు, 75 కనపడొద్దు. ఉంటే 0 ఉండాలి, 45 ఉండాలి, మిడిల్లో ఉండాలి యాంగిల్, 75 లేకుండా. 65 కూడా అంతే. దీన్ని సింపుల్గా ఎట్లా చేయొచ్చో ఒకసారి చూద్దాం. మనకు కాంప్లిమెంటరీ యాంగిల్స్ డెఫినేషన్స్లో సైన్ ఆఫ్ ఇక్కడ 75ని A1 రాయొచ్చు. చెప్పండి, 75ని మనకు దేన్ని రాసిన యాంగిల్ని 90ని యూజ్ చేసుకుని రాయాలి. సో 90 degrees 75 రావాలంటే 90 నుంచి సబ్ట్రాక్ట్ 15 కదా. అంటే sin 75 కెన్ బి రిటన్ యాజ్ sin ఆఫ్ 90 మైనస్ 15 ప్లస్ కాస్, మళ్ళీ 65ని కూడా 90ని యూజ్ చేసే రాయాలి మనం. 90 degrees మైనస్ ఎంత చేసే 65 వస్తుంది అంటే 90లోంచి ఇఫ్ యూ సబ్ట్రాక్ట్ 25 degrees. ఓకే, అంటే ఇప్పుడు సింప్లిఫై చేసినా మళ్ళీ 5 వస్తుంది మనకు, అక్కడ వాల్యూ చేంజ్ లేదు. రైట్, నెక్స్ట్ స్టెప్ ఇక్కడ చూద్దాం. సైన్ అని ఉంది, 90 ఉంది. సైన్ నుండి 90 ఉన్నప్పుడు ఏమవుతుంది? సైన్ కాస్త కాస్ అయిపోతుంది, 90 ఉండదు. ఇక ఇంకేముంది పక్కన? 15 కాస్ 15 degrees ప్లస్ నెక్స్ట్ కాస్ అని ఉంది, పక్కన 90 ఉంది. 90 ఉన్నప్పుడు ఏమవుతుంది? 90 అనేది కాస్ని ఎలా మారుస్తుంది? ఇట్ విల్ బికమ్ సైన్. నెక్స్ట్ పక్కన ఎంత ఉంటే యాంగిల్ అది వస్తుంది, 25 degrees. చూడండి మనకి ఏమన్నాడు? ఎక్స్ప్రెస్ ఇన్ 0 to 15 కదా, సారీ 0 to 45 degrees మధ్యలో కదా యాంగిల్ చూపించమన్నది. మనకి ఎట్లా వచ్చింది? యాంగిల్ 15 వచ్చింది, 25 వచ్చింది. సో ఇట్లా మనం క్వశ్చన్స్ చేయాలి. సో థ్యాంక్ యూ.